వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం ఒక స్త్రీ జాతకాన్ని చూసి ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ని ఎలా అంచనా వేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్త్రీ జాతకంలో పరిశీలించాల్సినటువంటి భావాలను అట్లాగే గ్రహాలను గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా చతుర్థం అట్లాగే వ్యయభావాలను వాటితో పాటు కుజ శుక్ర గ్రహాలను పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ గ్రహాలను ఈ భావాలను పరిశీలించినప్పుడు ప్రాథమిక స్థాయిలో ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చు. చతుర్థం అనేది సుఖస్థానం. ఇది భార్య లేదా భర్త యొక్క సుఖాలను తెలియజేస్తుంది. వారి యొక్క క్యారెక్టర్ని కూడా ఈ చతుర్థ భావం అనేది తెలుపుతుంది. అట్లాగే వ్యయభావం, ఈ వ్యయభావం అనేది శయాసుఖాన్ని తెలియజేస్తుంది. ఈ వ్యయభావాన్ని చతుర్థ భావాన్ని ముఖ్యంగా పరిశీలించాల్సి ఉంటుంది. వీటితో పాటు కుజ శుక్ర ఈ రెండు గ్రహాలను కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. కుజ శుక్ర గ్రహాలు ఇవి కామ కోరికలకు కారకత్వాన్ని వహిస్తాయి. అట్లాగే వైవాహిక జీవితానికి కూడా ఈ రెండు గ్రహాలు కారకత్వాన్ని వహిస్తాయి. అట్లాగే సహజ రాశి చక్రంలోని అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశిని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ అష్టమ భావాన్ని వృశ్చిక రాశిని పరిశీలించడం వలన కామ సంబంధమైనటువంటి విషయాలను మనము పరిశీలించాల్సి ఉంటుంది. అట్లాగే స్త్రీ జాతకంలో కుజుడు శుక్రుడి కంటే బలంగా ఉంటే సుఖమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు మరీ బలంగా ఉన్నట్లయితే అతి చిన్న వయసులోనే కామ కోరికలు ఎక్కువగా ఉండడం వలన కొంతవరకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే జాతకంలో బలంగా ఉంటాడో వారికి కోరికలు అనేటువంటివి బలంగా ఉండడం అయితే జరుగుతుంది. కుజుడు బలంగా ఉండడం వలన కొంతవరకు ఇబ్బంది అనే చెప్పవచ్చు. ఈ కుజుడి పైన కనుక గురుదృష్టి కనుక ఉన్నట్లయితే కొంతవరకు ఆ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అట్లాగే కుజ శుక్రులపై గురుదృష్టి కనుక ఉన్నట్లయితే కామ కోరికలను వారు అదుపులో ఉంచుకునేటువంటి స్వభావం వారిలో ఉంటుంది. అట్లాగే చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే వారి యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటారో వాళ్ళు ఇతరులకు తొందరగా లొంగిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అట్లాగే రవి గనుక వారి జాతకంలో బలంగా ఉన్నట్లయితే వారు కుటుంబ ప్రతిష్ట కోసం పాటుపడుతూ ఆ కుటుంబ యొక్క సాంప్రదాయాలను అనుసరించి నడవడికను సాగిస్తూ ఉంటారు. కాబట్టి జాతకంలో రవి గనుక బలంగా ఉన్నట్లయితే వారు కుటుంబ ప్రతిష్ట కోసం పాటుపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కుజ శుక్రులు కలిసి ఉన్నట్లయితే వారిపైన గురుదృష్టి కనుక లేకపోయినట్లయితే వారికి జారత్వ దోషం అనేది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వారిలో జారత్వ స్వభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అట్లాగే చతుర్థం అనేది సుఖస్థానం. చతుర్థం అనేది క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి భావం కాబట్టి ఈ చతుర్థ భావంలో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే క్యారెక్టర్లో కొంతవరకు లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చతుర్థ భావం పైన అట్లాగే చతుర్థ భావంలో ఉన్నటువంటి గ్రహాలపైన శుభగ్రహాల దృష్టి కనుక ఉన్నట్లయితే కొంతవరకు వాటి యొక్క ప్రభావం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వృశ్చిక రాశి అష్టమ భావం అష్టమాధిపతి పైన గురుదృష్టి కనుక ఉన్నట్లయితే కామ కోరికలు అనేటువంటివి అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురుదృష్టి కనుక లేకపోయినట్లయితే కొంతవరకు ఎక్కువ కోరికలు కనుక ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. స్త్రీ జాతకంలో ముఖ్యంగా ద్వితీయం చతుర్థం సప్తమం అష్టమం వ్యయభావాల్లో గాక ఆ అధిపతులతో కానీ షష్ఠాధిపతి కనుక సంబంధం ఏర్పడినట్లయితే కామ కోరికలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 2, 4, 7, 8, 12 భావాలతోటి షష్ఠాధిపతి యొక్క సంబంధం అనేది అంత మంచి కాంబినేషన్ కాదని మనం చెప్పాల్సి ఉంటుంది. స్త్రీ జాతకంలో కుజుడు గనక అస్తంగత్వం చెందినట్లయితే కామ కోరికలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. వీరు సెక్సువల్ లైఫ్కి చాలా దూరంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి కాంబినేషన్ ఉన్నటువంటి జాతకులు కొంతవరకు వాళ్ళు వైరాగ్యంతో కలిగి ఉండడం అయితే జరుగుతుంది. శుక్రుడు గనక ద్వితీయ చతుర్థ పంచమ సప్తమ వ్యయభావాలతో గనక లేదా ఆధిపతులతో గనక సంబంధాన్ని కలిగినట్లయితే లవ్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ని చాలా జాతకాలు మనం పరిశీలించినప్పుడు వాటి యొక్క పాజిటివ్ రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది. శని శుక్రులు ఇద్దరు సప్తమాధిపతితో కనుక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే వారు ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం అయ్యే సమయంలో పేరెంట్స్ నుండి ఒప్పించడంలో కొంతవరకు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వారు ఒప్పుకోకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారి జాతకాల్లో కొంతవరకు లేట్ మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. జాతకంలో శుక్రుడు స్త్రీ జాతకంలో కుజుడు శనితో సంబంధం కలిగి ఉన్నట్లయితే వారి యొక్క వైవాహిక జీవితం అనేది
బాగుంటుంది. అట్లాగే కుజుడు శుక్రుడు ఒకరి నవాంశలో మరొకరు గనక స్థితి పొందినట్లయితే వారికి జారత్వ దోషం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులు జారత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఈ సింపుల్ పాయింట్స్ని ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం అంచనా వేయవచ్చు. ఈ చెప్పినటువంటి కాంబినేషన్స్తో పాటు గ్రహాల యొక్క స్థితి యుతి వీక్షణను కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. పాపగ్రహాలపైన శుభగ్రహాల యొక్క దృష్టి కనుక ఉన్నట్లయితే లేదా వాటితో కనుక కలిసి ఉన్నట్లయితే కొంతవరకు నెగిటివ్ ఫలితాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కన్నా ముఖ్యంగా స్త్రీ జాతకంలో చంద్రుడు కనుక బలహీనంగా ఉన్నట్లయితే వారు ఇతరులకు తొందరగా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ని మనం జాతకంలో పరిశీలించి వారి యొక్క క్యారెక్టర్ని కొంతవరకు మనం అంచనా వేయవలసినటువంటి అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.